गोशामहल से रुकन असेंबली राजा सिंह ने तेलंगाना भारतीय जनता पार्टी बीजेपी पर एक सनसनीखेज बयान दिया है। उन्होंने कहा कि जमात के रहनुमाओं का तर्ज अमल देखकर लगता है कि बीजेपी आइंदा 50 साल तक भी तेलंगाना में इक़्तिदार में नहीं आ सकती है। राजा सिंह ने तशवीश का इजहार करते हुए कहा कि तेलंगाना में जमात खत्म होती जा रही है और इसे बड़े खतरे का सामना है। उन्होंने इस संगीन सूरत-ए-हाल के तनाजुर में जमात के सीनियर रहनुमा किशन रेड्डी से मुखातिब होकर दरखास्त की। रुकन असेंबली ने कहा कि किशन रेड्डी साहिब बरा करम जमात को बचा लीजिए। उनके इस बयान ने रियासती सियासत में हलचल मचा दी है और अंदरूनी इख्तिलाफात को अयं किया है। राजा सिंह के अल्फाज ने बीजेपी की क़ियादत पर फौरी इस्लाही इक़दामात का दबाव डाल दिया है। ఎందుకు ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేము ఉన్నాం మీకు అని? మా బీజేపీకి ఓటు వేయండి, మాకు ఇవాళ గెలిపియండి, మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ, బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నాకైతే ఇంకా 50 సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని. ఈ విధంగా వెళ్తే ముందు ఈ ముండితనంతోని ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా 50 సంవత్సరాలు కూడా కష్టమే, చాలా కష్టం. నేర్చుకోండి, వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి. ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ఓటర్ని మన వైపు మళ్ళాలే నేర్చుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా తప్పు చెప్తే కూడా నన్ను క్షమించండి, కానీ బాధ ఉంది. కిషన్ రెడ్డి అన్న గారు, నా ఒక నివేదిక, రాజా సింగ్ మీ పైన కామెంట్ చేస్తుండు అని అనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్. కానీ పార్టీ చనిపోతుంది తెలంగాణలో, కాపాడండి, పార్టీని కాపాడండి. ఇదే నా ఒక నివేదిక మా కిషన్ రెడ్డి గారితోని, మా బండి సంజయ్ గారితోని, మా లక్ష్మణ్ గారితోని.